హాయ్ ఫ్రెండ్స్, మీరు మన నెల్లూరు సిటీకి దగ్గరలో ఫస్ట్ టైం ప్లాట్ కొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీకు కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఏంటవి? అసలు నెల్లూరు సిటీకి ఎన్ని మేజర్ రూట్స్ ఉన్నాయి, ఆ ఏ రూట్లో ఎంత కాస్ట్ ఉంది, అలానే భవిష్యత్తులో ఏ రూట్ బాగా డెవలప్ అవుతుంది ఉన్నాయి కదూ. సో ఈ కన్ఫ్యూజన్స్కి క్లారిటీయే మన ఈ వీడియో. సో ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలానే మన యువర్స్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో మీ నెల్లూరుకు ఉండే ప్రతి మేజర్ రూట్లో ప్రాపర్టీ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. అవి చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది మన నెల్లూరు సిటీ మ్యాప్ అనమాట. మన నెల్లూరు సిటీకి మేజర్గా ఎంటర్ అవ్వాలి అంటే ఒక 9 రూట్స్ అయితే ఉన్నాయి, మేజర్ రూట్స్. వాటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రూట్ నెల్లూరు సిటీ నుంచి కనెక్ట్ అయ్యి ఇది నేరుగా ముత్తుకూరుకి అయితే వెళ్తుంది. ఇది ముత్తుకూరు రోడ్ అంటారు. అండ్ ఇక్కడ దానికి ప్యారలల్గా ఇంకొక రోడ్ ఉంది. ఇది మన ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి వెళ్తున్న రోడ్ అనమాట. ఇది కొత్త కోడూరుకి వెళ్తుంది. అదేనండి మన అల్లిపురం రూట్. దానికి పక్కనే ఈ రూట్ గమనించారు కదా, ఇది మైపాడ్కి వెళ్తుంది అనమాట. మైపాడ్ బీచ్, మైపాడ్ రోడ్ అంటారు. అలానే ఇక్కడ వెంకటేశ్వరం బ్రిడ్జ్ నుంచి మన నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది కదా, పడుగుపాడు దగ్గర నేషనల్ హైవే. అలానే అదే మన విజయవాడకి వెళ్ళే రూట్లో కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రూట్. అలానే వెంకటేశ్వరం బ్రిడ్జ్ సైడ్ నుంచి చూశారు అంటే ఇది మనకు బాంబే హైవే అంటారు. ఇది నేరుగా మనకు బుచ్చి దగ్గరికి అలా వెళ్తుంది. ఇలా మన మూలాపేట ఏరియా నుంచి చూస్తే ఎరకాలమ్మ టెంపుల్ ఉంది కదా, ఆ రూట్ వచ్చేసి మనకు జొన్నవాడ రూట్ అనమాట. జొన్నవాడ ఇలా వెళ్తుంది. జొన్నవాడ నుంచి మళ్ళీ బుచ్చి సైడ్కి కలుస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నారు అంటే మనకు నరసింహస్వామి కొండ ఇది అనమాట. ఇది ఇంకొక రూట్. అండ్ ఇక్కడ నుంచి చూసారు అంటే నెల్లూరు నుంచి ఇది పొదలకూరు రూట్. అదేనండి మన పొదలకూరుకి వెళ్తుంది కదా, లైకాస్ రోడ్డు, పొదలకూరు రోడ్డు. సో ఇది ఆ రోడ్డు. అండ్ ఈ రోడ్డు మేజర్గా నెల్లూరు నుంచి ఇలా వచ్చి కనెక్ట్ అయ్యి ఇది వచ్చేసి మన చెన్నై హైవే రూట్ అనమాట. వెంకటాచలం మన చెన్నై హైవే ఉంది కదండి, ఆ రూట్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ మన ఇస్కాన్ సిటీ సైడ్ నుంచి అన్నమయ్య సర్కిల్ సైడ్ నుంచి వచ్చే రూట్ నేరుగా గొలగమ్మూడికి వెళ్తుంది అనమాట. మన కనుపర్తిపాడు గొలగమ్మూడి రూట్. సో ఇవి వచ్చేసి టోటల్ ఒక 9 మేజర్ రూట్స్. ఇప్పుడు ఇండివిజువల్గా ప్రతి రూట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఒక నెల్లూరు నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఆ రూట్లో ఎంత కాస్ట్ ఉంది, అసలు ఆ రూట్లో మేజర్ ఏరియాస్ ఏమున్నాయి అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా ప్రజెంట్ ఆ రూట్స్లో రెసిడెన్షియల్ ప్రైజెస్ మాత్రమే చెప్తున్నాను, కమర్షియల్ ప్రైజెస్ కాదు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ అన్ని ప్రైజెస్ కూడా యాజ్ ఆఫ్ నో మార్కెట్లో ఉండే యావరేజ్ ప్రైస్ అయితే నేను మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవే ప్రైజెస్ ఉండవు, అది మీరు గమనించాలి. అలానే ప్రైజెస్ అన్నీ కూడా నేను అంకణం బేస్ మీద చెప్తాను. మీకు తెలిసిందే కదా, నెల్లూరులో అంతా కూడా అంకణంలోనే ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు తెలియని వాళ్ళకి, ఎవరికైతే అంకణం అంటే తెలియని వాళ్ళకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అంకణం వచ్చేసి 72 స్క్వేర్ ఫీట్ లేదా 8 స్క్వేర్ యార్డ్స్ అనమాట ఒక అంకణము. సెంట్స్లో తీసుకుంటే ఒక సెంట్ వచ్చేసి 6 అంకణాలు. సో కన్ఫ్యూజన్ ఏం లేదుగా, వెళ్ళిపోదామా ముందుకి. సో ఫస్ట్ మనం మన నెల్లూరు నుంచి కనెక్ట్ అయ్యే ముత్తుకూరు రోడ్ గురించి మాట్లాడదాము. ఈ రోడ్లో కనెక్ట్ అయ్యే మేజర్ ఏరియాస్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. స్టార్టింగ్ లో వచ్చేసి మనకు హరినాథపురం టచ్ అవుతుంది. తర్వాత మనకు వెళ్ళగా బాబా నగర్ వస్తుంది, తర్వాత ధనలక్ష్మీపురం వస్తుంది, తర్వాత కాకుపల్లి, ఆ తర్వాత మాదరాజుగూడూరు, దాని తర్వాత బ్రహ్మదేవము, తర్వాత ముత్తుకూరు, అలానే కృష్ణపట్నం పోర్టుకి అయితే ఈ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మన నెల్లూరు నుంచి ఈ రూట్లో ఆ ప్రైజెస్ గురించి చెప్పాలి అంటే ఒక 10 కిలోమీటర్ రేడియస్లో హరినాథపురం ఆ దర్దాపుల్లో వచ్చేసి మీకు 3 to 4 lakhs పర్ అంకణం అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు దాటి బాబానగర్, ధనలక్ష్మీపురం అటు సైడ్ వెళ్ళారు అంటే మీకు 1.5 lakh to 2.5 lakh పర్ అంకణం రేంజ్లో అయితే ఉంది. దాని దాటి మీరు కాకుపల్లి నుంచి మాదరాజుగూడూరు ఆ రేంజ్ వరకు వెళ్ళారంటే మీకు 1 lakh to 2 lakhs ఈ ప్రాంతంలో పర్ అంకణం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు మాదరాజుగూడూరు దాటారంటే less than 1 lakh rupees లో మీకు అంకణం అయితే దొరుకుతుంది. మీకు ముత్తుకూరు రూట్లో మీకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అలానే ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్ కూడా మీకు ఈజీగానే దొరుకుతాయి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ అల్లిపురం రూట్ గురించి మాట్లాడదాం. అదేనండి మన కొత్త కోడూరుకి వెళ్ళే రూట్ అనమాట. ఇది మనకు ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే నవాపేట, స్టౌనస్పేట, అల్లిపురము, పెద్ద చెరుకూరు, మన నరుకూరు సెంటరు, ఆ తర్వాత చింతోపు, సౌత్ ఆమ్లూరు, కొత్త కోడూరు బీచ్, ఇలా ఈ రోడ్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ మనకు.
మన ఈ అల్లిపురం రూట్లో మన నెల్లూరు నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ప్రైజెస్ గురించి చెప్పాలి అంటే మన స్టార్టింగ్లో నవాపేట, స్టౌనస్పేట ఆ ప్రాంతంలో అయితే 3 to 5 lakhs పర్ అంకణం అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లిపురం ఆ రేంజ్కి వెళ్తే మనం 1.5 to 2 lakhs పర్ అంకణం రేంజ్లో అయితే ఉంది. నెక్స్ట్ మన నర్కూర్ సెంటర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకుంటే 1 lakh, లెస్ దెన్ lakh అటు ఇటులో అయితే ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్. మన ఈ అల్లిపురం రూట్కి స్టార్టింగ్లోనే మన ఆత్మకూరు బస్ స్టాండ్ అలానే రైల్వే స్టేషన్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ రూట్ మీకు ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎక్సలెంట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మైపాడ్ రోడ్ని తీసుకుంటే ఈ రోడ్ స్టార్టింగ్ వచ్చేసి బోడిగాడ్ తోటతో స్టార్ట్ అవుతుంది. బోడిగాడ్ తోట మీకు తర్వాత కిసాన్ నగరు, తర్వాత మీకు నవలాకుల గార్డెన్స్, తర్వాత 3rd మైలు, 4th మైలు, తర్వాత మీకు కొత్త కాలువ సెంటర్, నారాయణ రెడ్డిపేట, మీకు ఇందుకూరుపేట, రావూరు, అలానే మైపాడ్ బీచ్. సో ఇదన్నమాట ఈ రూట్ అంతా కూడా మీకు. సో మన ఈ మైపాడ్ రూట్లో ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ప్రైజెస్ గురించి చెప్పాలి అంటే స్టార్టింగ్ మనం బోడిగాడ్ తోట నుంచి కిసాన్ నగర్ వరకు ఒక 2.5 lakh to 3 lakhs పర్ అంకణం అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు నవలాకుల గార్డెన్స్ 3rd మైలు, 4th మైలు, కొత్త కాలువ సెంటర్ వరకు కూడా మీకు 1.5 lakh to 2 lakhs దాకా పర్ అంకణం అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు నారాయణ రెడ్డిపేట ఈ రేంజ్కి వస్తే 1 lakh to 1.5 lakh పర్ అంకణం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ 1 lakh కంటే కూడా రెడ్యూస్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ రూట్కి చాలా బాగుంటుంది. చాలా విలేజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మీకు బస్ ట్రాన్స్పోర్టేషన్, ఆటో ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ రూట్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన వెంకటేశ్వరం ఉంది కదా, వెంకటేశ్వరం నుంచి విజయవాడ హైవే కనెక్ట్ అవుతుంది కదా, ఇది ఒక చిన్న స్ట్రెచ్ అనమాట. ఈ రూట్ 5 to 6 kilometers అయితే ఉంటుంది. వెంకటేశ్వరము, ఆ తర్వాత మన ఎనమడుగు సెంటర్, తర్వాత పడుగుపాడు, ఇలా ఈ ఏరియాస్ అయితే ఉంటాయి దీంట్లో. ఈ స్ట్రెచ్ లో ప్రైస్ వచ్చేసి మనకు 1.5 lakh to 2 lakh పర్ అంకణం అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇది చిన్న స్ట్రెచ్ మన ఆత్మకూరు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి కనెక్ట్ అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఆటో కానీ బస్ కానీ చాలా ఈజీగా అయితే ఈ రూట్కి అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన బాంబే హైవే అనమాట. అదేనండి మన బుచ్చిరెడ్డిపాలెం ఆత్మకూరుకి వెళ్తుంది కదా ఆ రూట్. ఈ రూట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన నెల్లూరులో వెంకటేశ్వరం మాట్లాడుకున్నాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన నెల్లూరు బ్యారేజ్ మీదుగా వెళ్తూ పోతిరెడ్డిపాలెము, ఆ తర్వాత గంగవరము, ఆ తర్వాత దామరమడుగు, తర్వాత రేబాల, బుచ్చిరెడ్డిపాలెము, సంగము, ఆత్మకూరు, బద్వేలు, అక్కడ నుంచి మైదుకూరు, అంటే మన నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మన కడప డిస్ట్రిక్ట్ వరకు ఈ రూట్ అయితే వెళ్తుందనమాట. అండ్ ఈ రూట్లో ప్రైజెస్ గురించి మనం మాట్లాడాలి అంటే మనకు పోతిరెడ్డిపాలెము, ఈ గంగవరము, ఈ దరిదాపుల్లో వచ్చేసి మనకు 1 lakh to 1.5 lakh ఈ రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ దామరమడుగు కానీ బుచ్చిరెడ్డిపాలెం కానీ ఇక్కడ ప్రైజెస్ చూస్తే 1 lakh అటు ఇటుగా పర్ అంకణం ప్రైజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు హైవే కాబట్టి ఇది మొత్తము బాగా ట్రాన్స్పోర్టేషన్, బస్సెస్ కానీ ఆటోస్ కానీ బుచ్చిరెడ్డిపాలెం దాకా కూడా చాలా మంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే వెళ్తూనే ఉంటుంది. మన నెల్లూరు బ్యారేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా రంగనాయకులపేట నుంచి ఈ రూట్కి కనెక్టివిటీ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో అందువల్ల బాగా రద్దీగానే ఈ రూట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ రూట్ వచ్చేసి మన జొన్నవాడ మెయిన్ రోడ్ అనమాట. జొన్నవాడ రూట్ మీకు తెలిసిందే కదా, ఇది మన నెల్లూరు మూలాపేట నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో మన ఇరకాల పరమేశ్వరమ్మ టెంపుల్ దగ్గర నుంచి నెక్స్ట్ కొండలపూడి, ఆ తర్వాత పొట్టేపాలెము, ఆ తర్వాత మన దొడ్ల డైరీ వస్తుంది. ఆ తర్వాత రోడ్డు 2గా డివైడ్ అవుతుంది. ఒక సైడ్ ఏమంటే మనకు జొన్నవాడ అమ్మవారి టెంపుల్ వస్తుంది, తర్వాత పెనుబల్లి, అక్కడ నుంచి మన బుచ్చిరెడ్డిపాలెంకి అయితే కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో రోడ్ వచ్చేసి మనకు దేవరపాలెము, నరసింహస్వామి కొండ, అలానే ములుముడి, అక్కడ నుంచి మనకు పొదలకూరు వరకు కూడా ఈ రూట్ అయితే కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ రూట్ లో ప్రైజెస్ గురించి మనం మాట్లాడాలి అంటే స్టార్టింగ్ లో మన ఇరకాల పరమేశ్వరమ్మ టెంపుల్ ఆ ఏరియాస్ లో మనం చూసుకున్నామంటే నెల్లూరు సిటీకి దగ్గరలో ఒక 2 lakhs to 3 lakhs పర్ అంకణం ప్రైస్ రేంజ్ అయితే ఉంది. అక్కడ నుంచి మన కొండలపూడి, మన పొట్టేపాలెం ఈ రేంజ్ లో మనం చూసుకున్నాము అంటే మనకు 60,000 to 80,000 పర్ అంకణం అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అది దాటి మనం కానీ నరసింహస్వామి కొండ, జొన్నవాడ, దేవరపాలెం ఈ రేంజ్కి వెళ్ళాము అంటే మనకు 40,000 to 50,000 పర్ అంకణం ప్రైజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫేమస్ టెంపుల్స్ కాబట్టి మన జొన్నవాడ కానీ మన నరసింహస్వామి కొండ కానీ ఇవన్నీ ఫేమస్ టెంపుల్స్ కాబట్టి మన నెల్లూరు నుంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీక్వెంట్ గానీ ఈ రూట్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రూట్ వచ్చేసి మన పొదలకూరు రూట్ అనమాట. ఈ రూట్ మనకు నెల్లూరు నుంచి దర్గామిట్ట ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనకు డైకాస్ రోడ్ సెంటరు, రామకోటయ్య నగరు, లేదంటే మన కొత్తూరు అంబాపురము, అక్కడ నుంచి ఆమంచెర్ల, తర్వాత మరుపూరు, చాటగుట్ల, పొదలకూరు అంటూ ఈ స్ట్రెచ్ అయితే ఉంటుంది. ఈ లైన్ మొత్తం ఒక 25 to 30 kilometers రేంజ్ అయితే ఉంటుంది అనమాట మన నెల్లూరు టు పొదలకూరు.
మనకు ఇక్కడ ప్రైజెస్ రేంజ్ ఒక నెల్లూరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ రేంజ్ లో ప్రైజెస్ గురించి అయితే చెప్తాను మీకు. మనకు స్టార్టింగ్ ఈ డైకాస్ రోడ్ సెంటర్, రామకోటయ్య నగర్, ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే 1,00,000 నుంచి 3,00,000 ప్రాంతంలో పర్ అంకణం అయితే ఉంది. నెక్స్ట్ ఆమంచర్ల ఆ రేంజ్ లో చూసుకుంటే 50,000, 60,000 పర్ అంకణం అయితే ఉంది. మీకు కావాలంటే మీరు ఆల్మోస్ట్ పొదలకూరు దాకా వెళ్ళారు అంటే ఇన్ బిట్వీన్ పొదలకూరు అవుట్స్కర్ట్స్ ఆ రేంజ్ లోకి వస్తే 40,000 పర్ అంకణం రేంజ్ లో అయితే యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈ రూట్ మనకు పొదలకూరు నుంచి నెల్లూరుకి ఎక్కువగా డైలీ కమ్యూటర్స్ అంటే వర్క్ కోసం కానీ ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మన బస్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీక్వెంట్ గా ఈ రూట్ లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ రూట్ వచ్చేసి మన నెల్లూరు టు చెన్నై హైవే రూట్. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ అయ్యప్పగుడి నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి చూసుకుంటే మనకు నెక్స్ట్ భుజ్ నెల్లూరు, అక్కడ నుంచి మనకు చెముడుగుంట ఏరియా, తర్వాత వెంకటాచలము, ఆ తర్వాత మనకు మనుబోలు, గూడూరు, అలా చెన్నై వరకు ఈ రూట్ అయితే కనెక్ట్ అవుతుంది. మనకు ప్రైజెస్ గురించి వివరాలు అంటే స్టార్టింగ్ భుజ్ నెల్లూరు, విక్రమ్ నగర్ ఈ ఏరియాలో అంతా కూడా 2.5 lakhs to 3 lakhs పర్ అంకణం అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు భుజ్ నెల్లూరు, చెముడుగుంట ఈ ప్రాంతంలో అయితే ఒక 1 lakh to 2 lakhs బిట్వీన్ లో ఇక్కడ ప్రైస్ అయితే ఉందన్నమాట. ఆ నెక్స్ట్ మీరు ఇంకా ముందుకెళ్ళి మీరు మనుబోలు, గూడూరు ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళారు అంటే మీకు ఆల్మోస్ట్ అక్కడ కూడా మీకు 80,000 నుంచి 1 lakh రేంజ్ లో హైవే దరిదాపుల్లోకి వస్తే ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకు హైవే కాబట్టి, నేషనల్ హైవే కాబట్టి ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా బలంగానే ఈ రూట్ కి అయితే ఉంటుంది. ఎక్కువ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఆటో అయితే మీకు ఎక్కువగా ఉండకపోవచ్చు ఈ రూట్ లో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ రోడ్ వచ్చేసి గొలగమూడి రోడ్ అన్నమాట. మన నెల్లూరు అన్నమయ్య సర్కిల్ నుంచి ప్రారంభం అవుతుంది, గొలగమూడి వరకు వేసుకుంటే ఈ స్ట్రెచ్ అంతా కూడా ఒక 10 kilometers రేడియస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే టోటల్ స్టార్టింగ్ మనకు అన్నమయ్య సర్కిల్ వస్తుంది, తర్వాత ఇస్కాన్ సిటీ వస్తుంది, ఇస్కాన్ సిటీ నుంచి కనుపర్తిపాడు, మనకు కల్లూరుపల్లి, ఆ తర్వాత మనకు గొలగమూడి, కంటేపల్లి, అనికేపల్లి ఈ రోడ్ అంతా కూడా ఈ స్ట్రెచ్ ఇలా ఉంటుంది. మనకి ఈ రూట్ లో మనకు 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కువ ఫ్రీక్వెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటూనే ఉంటుంది. ప్లస్ మనకు గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్ చాలా ఫేమస్. సో ఎక్కువగా అప్ అండ్ డౌన్ ఆటో ట్రాన్స్పోర్టేషన్ అయితే ఈ రూట్ కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ప్రైస్ విషయానికి వస్తే మనకు స్టార్టింగ్ లో అన్నమయ్య సర్కిల్, ఇస్కాన్ సిటీ ఈ పరిసర ప్రాంతాల్లో చూస్తే 3 నుంచి 5 లక్షల పర్ అంకణం అయితే ఉంది. అక్కడ నుంచి నెక్స్ట్ మీరు కనుపర్తిపాడు, ఈ కల్లూరుపల్లి మధ్యలో ఉండే లేఅవుట్స్ అంతా చూస్తే కూడా మీకు 1.5 to 2 lakhs పర్ అంకణం అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు గొలగమూడి దరిదాపుల్లోకి వస్తే మీకు 50,000 నుంచి 60,000 పర్ అంకణం ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్. సో ఫ్రెండ్స్ అది విషయము, మన నెల్లూరుకు ఉండే మేజర్ రోడ్లు, వాటికి ఉండే రేట్లు, సో అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. మనం ప్రొవైడ్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన యువర్స్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్.